ఇప్పుడే చేశారు ఈ కార్యక్రమానికి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారు వచ్చి బొకే అందజేసిన తర్వాత మురళీమోహన్ గారికి బొకే అందజేస్తున్నారు. ముందుగా ఈనాటి థ్యాంక్ యూ సార్. అలాగే రజిత ఎన్నో సినిమాల్లో, మనీషా సంస్థలో తను ఎన్నో చిత్రాల్లో హేమ ఎన్నెన్నో మంచి క్యారెక్టర్ చేశారు మనీషా సంస్థలో, ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో. రెడీ అయ్యా, అరిశాను సార్ మిమ్మల్ని. రాజేంద్ర ప్రసాద్ గారు, నటకిరీటి. ఇందాక నేను చేసిన ఏబీలో రాజేంద్ర ప్రసాద్ గారి ప్రస్తావన ఎంత అద్భుతంగా ఉంది, మీరు చెప్పండి. ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోద్బలంతోనే దర్శకుడుగా మారారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారిని ప్రత్యేకంగా చాలా దూరం నుంచి వచ్చారు. ఈ రోజున కరెక్ట్గా ఈ కార్యక్రమానికి అందుకోవటం కోసం విజయవాడ నుంచి వచ్చారు. ఈ ఫోటో తీసుకోండి. ఎస్వి కృష్ణారెడ్డి గారి 32 సంవత్సరాల దర్శక ప్రయాణానికి సంబంధించిన ఈ ఈవెంట్కి ముఖ్య కారకులు, దానికి నాంది పలికింది మా రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి దర్శకుడిని నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఎస్, డెఫినెట్గా అతను దర్శకుడు అయ్యే అవకాశం ఉందని చెప్పి అతను ప్రోత్సహించిన ఒక హీరోగా అప్పటికే ఫామ్లో ఉండి చాలా బిజీగా ఉండే ఒక రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక హీరో, ఎస్ ఎవరో ఎందుకు ఈ సినిమా, నువ్వు చెప్పిన కథ అద్భుతంగా ఉంది, ఈ కథకి నువ్వే డైరెక్టర్ అయితే బాగుంటుంది కృష్ణ అని చెప్పి ఆయన్ని ప్రోత్సహించి నాకు ధైర్యం చెప్పి కృష్ణారెడ్డి గారిని దర్శకుడిగా బొట్టు పెట్టినటువంటి వ్యక్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే దర్శకుడిగా కృష్ణారెడ్డి గారికి స్ఫూర్తినిచ్చింది కేవీ రెడ్డి గారు అయితే, ఆయన నేను దాసరి నారాయణరావు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని ఎప్పుడు చెప్పుకునేవారు. అలాగే దాసరి నారాయణరావు గారు కూడా మా పట్ల ఎంతో వాత్సల్యం చూపించేవారు. మేము ఏ ఫంక్షన్ పిలిచినా ఆయన తప్పకుండా విచ్చేసేవారు. అలాగే ఆయనకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్ ఉన్నా మమ్మల్ని ఆహ్వానించేవారు. చాలా ఆత్మీయత పంచుకుని చాలా ప్రోత్సహించి, నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పర్సన్ దాసనారాయణరావు గారు. కృష్ణారెడ్డి గారితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అనేవారు, లేదు నాకంటే గొప్పవాడవయ్యా కృష్ణారెడ్డి నువ్వు, అదేంటి సార్ మీ ముందు నేనంతా, మీరు అసలు ఏం అద్భుతాలు అది ఇది అంటే, నీ ఎన్ని చేసినా కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇవన్నీ నటుడిగా అన్నీ చేశాను, నువ్వు చేస్తున్నావు, నాకంటే అదనంగా నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా నీకు ఒక అదనంగా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నువ్వు గ్రేట్ అని చెప్పి ఆయన సరదాగా ప్రేమతో ఆత్మీయంగా అనడం అనేది మాకు ఎప్పటికీ చాలా గొప్ప సత్కారంగా ఫీల్ అవుతాం. అయితే కృష్ణారెడ్డి గారికి ఒక 30 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అలాంటి ఒక ల్యాండ్ మార్క్ జర్నీ అనే దానికి లిమిట్ లేదు. ఇక్కడ మా మురళీమోహన్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ 50 సంవత్సరాల సినీ ప్రయాణం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాగే మా ఆలీ కూడా 40 సంవత్సరాలు జర్నీ చేసినటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకొక చిన్న అంటే మురళీమోహన్ గారు గుర్తు చేసిన విషయమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కృష్ణారెడ్డి గారు దర్శకుడిగా 32 సంవత్సరాలు అయినప్పటికీ ఒక సినిమా ఆర్టిస్ట్గా 45 సంవత్సరాల ప్రయాణం. ఎందుకంటే 1980వ సంవత్సరంలో ఆయన పగడాల పడవ అనే సినిమాలో హీరోగా నటించారు. 45 ఇయర్స్ బ్యాక్ 1980లో ఆ సినిమా అనేది సరే అనివార్య కారణాల వల్ల అది వెలుగు చూడకపోయినా సరే అదే మాకు నిజానికి ఒక మొదటి మెట్టుగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప మలుపది.
అక్కడి నుంచే సినిమా చేయాలి అంటే, సినిమా పరిశ్రమలో ఎంత టాలెంట్ ఉన్నా రాణించాలి అంటే ఆ రాణింపు ఇంకెవరో ప్రోత్సహించడం వల్ల ఆధారపడి ఉండకూడదు. మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించగలిగినప్పుడు మనల్ని మనమే ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు మేము ఇద్దరం కలిసి కఠోర పరిశ్రమ చేసి మళ్ళీ రీఎంట్రీగా 1990లో సినిమా ఇండస్ట్రీకి కృష్ణారెడ్డి గారు ప్రవేశించడం జరిగింది. ఈ విషయాన్ని మురళీమోహన్ గారు మొన్న ఆయన్ని మీరు చీఫ్ గెస్ట్కి ఫంక్షన్కి రావాలి అని కోరినప్పుడు ఆ పగడాల పడవ గురించి గుర్తు చేశారు. ఆయన సరే ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదించే ఒక మనిషి ఆయన. కాకపోతే దాసరి నారాయణరావు గారికి ప్రియ శిష్యుడైనటువంటి మురళీమోహన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తే ఆయన లేని లోటు ఫీల్ అవ్వలేకుండా ఉంటామని చెప్పి ఆ ఉద్దేశంతో మురళీమోహన్ గారిని మేము పిలవడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో అంగీకరించి మమ్మల్ని వచ్చి ఆశీర్వదించడం చాలా సంతోషం. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు మాట్లాడతారా? నాకు రిజర్వ్ చేసుకుందామని మురళీమోహన్ గారిని దాచుకుంటే. అందరికీ నమస్కారం అండి. చాలా వేదికల మీద చాలాసార్లు మాట్లాడినా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన అందరూ కూడా మనసు విప్పి ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, ఎంత అనుబంధంతో ఎంత ప్రేమతో మాట్లాడారు అని చూస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేశారు. నేను ఇంతమంది ఎవరు చూసినా అందరూ అద్భుతంగా మాట్లాడేశారు, నేను మాట్లాడగలనో లేదో అని భయం వేసింది. నిజంగా నాకు భయం వేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. గణేష్ చూస్తే దుమ్ము దులిపెళ్ళాడు. ఏదైనా అసలు అందరి అంటే మనందరితో ఒక స్కూల్ సార్. నిజంగా చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలు ఉండాలి, నీట్గా అందరూ చూసేటట్టు ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి చూసే సినిమాలు చేయాలి, అనుకున్న టైం ప్రకారం ఫినిష్ చేయాలి, తక్కువ బడ్జెట్లో సినిమా చేసి లాభాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి, అలాగే నిర్మాతని కాపాడేటట్టు నిర్మాతను నిలబడేటట్టుగా చేయాలి అని ఒక అద్భుతమైన భావంతో ఉన్నాం మనం అందరం కూడా. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని సినిమాలు అలాంటివి చేశారు, ఎంత పెద్ద హిట్స్ చేశారో. చిన్న బడ్జెట్తో పెద్ద హిట్, పెద్ద సినిమా తీసి సూపర్ హిట్ అవ్వచ్చు, అది వేరు. ఒక చిన్న సినిమా తీసి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం అనేది గొప్ప విషయం. అలాంటి సంస్థలు బ్రహ్మాండమైంది. పోనీ ఏదో మాట్లాడదామని 4 పాయింట్లు దగ్గర పెట్టుకొని వచ్చా. ఏమో ఆ ఏబీలో మొత్తం చెప్పేశాడు అన్నీ. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ అన్నీ మాట్లాడేశారు. స్నేహం గురించి మాట్లాడదాం అనుకున్నా, ఒక నాగిరెడ్డి, ఒక చక్రపాణి, బాపు రమణ, మళ్ళీ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను మాట్లాడదామని అనుకుంటే అది మొత్తం దుమ్ము దులిపేశాడు, చీల్చి చెండాడేశాడు. దాంట్లో చాలా బాగుందమ్మా, ఏవి చాలా బాగుంది, అద్భుతంగా చేసావు. అంటే ఒక్కటి కూడా అందులో అతిశయోక్తి అనేది లేకుండా నిండుగా చాలా చక్కగా అద్భుతంగా చేశారు. నిజంగా వీళ్ళిద్దరు స్నేహాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే సార్. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పార్ట్నర్స్ కలిపి సినిమా తీయటం అనేది కూడా ఎక్కడ జరగదంటే జరుగుతుంది, కానీ నిలబడదు. ఓ సినిమా అయ్యాకో 4 సినిమాలు అయ్యాకో కష్టం అంతా నాది, డబ్బులన్నీ నాయి, పేరు అన్నీ ఆయన కొట్టేస్తున్నాడు, హీరోయిన్ల పక్కన ఉండి ఆయనే ఫోటోలు తీయించుకుంటున్నాడు, నన్ను అసలు లెక్క చేయట్లేదు, ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు. దాంతో విడిపోతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు స్నేహం అసలు అమ్మోఘం. అందులో రాశాడు, 2 మనుషులు కలిపి ఒకే మనిషిగా ఉన్నారు అని. నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పారు మీరు అది 100కి 100 పాళ్ళు వింటారు, మీరేం చెప్పారో అది 100కి 100 పాళ్ళు ఆయన వింటారు. ఇలాంటి గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మీలో ఈ స్నేహం అనేది ఇన్నేళ్ళు ఉండగలిగింది. ఆ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలంగా ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత కృష్ణారెడ్డి గారిని చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుందండి. ఎందుకంటే చెప్పాల్సిందే, ఎప్పుడు చూసినా ట్రిమ్ముగా ఉంటాడు ఆయన. మంచి అదే అక్కడికే వస్తున్నా. అందరూ నన్ను ఏమో ట్రిమ్గా ఉన్నావు, బాగున్నావు అయ్యా అంటారు. కానీ ఆయన చూస్తే నాకు ఈయనలాగా నేను ఫిట్గా, అంటే కండలు తిరిగి ఉంటాయి అట్లా చూస్తాడు. కానీ అయినా ఆ చట్టు
చేతులు మడత పెట్టిన తర్వాత భుజాలు చూడండి, అది చూడండి. అప్పుడో ఇప్పుడు కాస్త ఎక్కువ తింటే పొట్ట కనపడుతుంది నాకు. ఎప్పుడు ఆయనలో పొట్ట పెరిగినట్టు చూడలే ఆయన తోడుకు. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తున్నానంటే కృష్ణారెడ్డి గారి ఫంక్షన్లో ఉన్నాం మనం అంటే ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి. ఆయన్ని మించి ఉండలేను కానీ ఆయనకి సమవిజ్జీగానే ఉండాలి కదా. మేమిద్దరం అప్పురు సహోదరులు అనుకుంటాం మేము చాలాసార్లు. ఫంక్షన్కి వెళ్ళగానే ఆయన ఏం చొక్కా వేసుకున్నాడు, ఏం గెటప్లో ఉన్నాడు, ఏం షూ వేసాడు, మనం ఏం వేసుకోవాలి, ఇక్కడ దెబ్బతిన్నామా అని అనుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అండి. వాళ్ళ నిజంగా మీకు ఎంతమంది ఆత్మీయులు ఉండటం చాలా గొప్ప విషయం. మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అన్నది ముఖ్యం కాదండి, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఎన్ని అద్భుతమైన చిత్రాలని నిర్మించారు, మీరు దర్శకత్వం వహించారు. ఆయన రాగానే ఆ పగడాల పడవ గుర్తుకొచ్చింది నాకు. మంచి పాటలు ఉన్నాయి. ఆ రోజున మాట్లాడిన దాంట్లో బిఎస్ రావు గారు మా ఫ్రెండ్ కూడా వచ్చి ఆయన ఒక కాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ గ్రామ్ఫోన్ రికార్డు ఫోటో కూడా పంపించారు. అది మీకు కూడా పంపించాను. అద్భుతమైన పాటలు అనమాట. ఆ సినిమా రిలీజ్ కాకపోవటం వాళ్ళ దురదృష్టం, మన దురదృష్టం, మీ దురదృష్టం తెలియదు, కానీ ఒక మంచి సినిమాగా ఉండేది. ఏదైనా మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ చెప్పేసి మీరు డైరెక్టర్గా అద్భుతంగా ఉంటారు, మీరు రండి. ఎందుకంటే దాసరి నారాయణరావు గారి తర్వాత మళ్ళీ అన్ని రంగాల్లోనూ ఇన్ని డిపార్ట్మెంట్స్లో యాక్ట్ చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. అందాక దాసరి గారు ఆ మాట అన్నప్పుడు నేను కూడా ఉన్నాను. నాకంటే నువ్వు ఒకటి ఎక్కువ అయ్యా, నేను అన్నీ చేశాను కానీ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు, అది నువ్వు కూడా చేసావని. మీకు మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటే, మీ సినిమాల పాటలన్నీ కూడా వింటూ ఉంటే ఎంత అవగాహన అండి. దర్శకుడికి ముఖ్యంగా కావాల్సింది స్క్రీన్ ప్లే, రైటింగ్ కెపాసిటీ, మ్యూజిక్, ఎడిటింగు, ఇట్లన్నింటిలో కూడా మీరు సిద్ధహస్తులు మీరు. కాబట్టి ఇన్ని హిట్ సినిమాలు తీయగలిగారు, ఇంతమంది ఆత్మీయుల్ని మీరు పెంచుకున్నారు. ఏ సినిమాకి వెళ్ళినా ఈ మధ్యన ఫంక్షన్లో వెళ్తే బొకే ఇచ్చేసి కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయేవాడే. ఇవాళ ఇంతమంది హీరోయిన్లు ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది హీరోలందరూ ఇక్కడ కూర్చున్నారు, ఎంతోమందికి జీవితాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా మా ఆలీని హీరోయిన్ చేశారు, అది చిన్న మాట కాదండి. మా సినిమాల్లో ఆయన ఈరోజు ఈ సైజులో ఉన్నప్పుడు కూడా యాక్ట్ చేశాడు మా దగ్గర. అదే ఆయన్ని అంత మంచి హీరో. ఎన్ని సినిమాలు చేశాను ఆయన హీరోలుగా? 55 సినిమాల హీరోయిన్ చేశారంటే దానికి మీరే కారణం. ఎందుకంటే ఉన్నది నిజం చెప్పాలి, పొగట్టానికి కాదు నేను వచ్చింది. మీరు నాకు ఎలాగో వేషాలు ఇవ్వరు. కృష్ణారెడ్డి గారు చేసే నెక్స్ట్ సినిమాలో మురళీమోహన్ గారు డెఫినెట్గా నటిస్తారు. అబ్బో, థ్యాంక్ యూ అండి. ఆయన ఎలాగో ఇవ్వడు, మీరన్నా ఇవ్వండి సార్. అంటే అలా కాదు, లెవెల్ కాదు, ప్రేమ. సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ సినిమాల్లోనే చెయ్యాలని ఆ తపన మనందరికీ, ఆ తపన. ఇవాళ డబ్బుల కోసం కాదు, ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, ఒక మంచి డైరెక్టర్ దగ్గర చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన భావాలు మా భావాలు చాలా దగ్గరగా ఉంటాయి. మేము తీసిన సినిమాలు, మా బ్యానర్లో మేము చేసిన సినిమాలు, మీ బ్యానర్లో మీరు చేసిన సినిమాలు చూస్తే చాలా దగ్గర సంబంధం ఉంటాయి. ఇవాళే వచ్చేటప్పుడు ఏదో చూస్తే కృష్ణారెడ్డి గారు హీరోయిన్లు ఎవరో కూడా పవిటి పక్క జారితో ఒప్పుకోడు అన్నాడు. నిజం కూడా అంతే. సంసారపక్షంగా ఉండాలి. కుటుంబంలో ఉన్న పెద్దలు, చిన్నలు, అక్క, తమ్ముడు, లేకపోతే అన్న, చెల్లెలు అందరు కలిసి కూర్చొని చూడాలి అంటే అంత నీట్గా చూస్తేనే చూస్తారు. కాబట్టి నా స్కూల్ కూడా ఇదే రండి. ఎక్కడ కూడా సెక్స్ అప్పీల్ అనే మా దాంట్లో వచ్చేది కాదు. ఏ డైరెక్టర్ తీసినా కూడా, నేను డైరెక్ట్ చేయలేదు కానీ మా డైరెక్టర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా మా బ్యానర్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఇక్కడ ఈ వద్దులే అని చేశారు. మీ స్నేహం చిరకాలం కలకాలం ఉండాలని మళ్ళీ మేమందరం మీ దగ్గరికి వచ్చి 100 సినిమాలు ఫంక్షన్ చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అలాగే ఇక మనీషా సంస్థ అన్న, ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్న, అచ్చిరెడ్డి గారు అన్న, రాజేంద్ర ప్రసాద్ గారి ప్రస్తావన, ఆయన పేరు, ఆయన ప్రారంభం అనేటువంటిది లేకుండా మాట్లాడితే మనల్ని దేవతల పైనుంచి దేవతలు చెప్పిస్తారు, ఇక్కడ నుంచి ఈయన కత్తితో కసక్కన పొడి చేస్తాడు, అందులో డౌటే లేదు. ప్రేమతో పొడి చేస్తారు.
అసలు ఆయన నిజంగా ఆయన ప్రోద్బలంతోనే ఆయన డైరెక్టర్ అయ్యారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజున ఈ ప్రాస్పెరిటీలో ఆయనది కీలకమైనటువంటి భాగం, ఈ కీర్తిలో ఆయనది చాలా అగ్రభాగం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ లంచాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను, నిమ్మకూరులో. ఆయన ఇంట్లో పుట్టి వెంకటరామం గారు రామారావు అమ్మ రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేయటం. నేను గోల్డ్ మెడల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం, ఎవరి కోసం అదో చించాను అంటే అది నిజం కాదు, నా కోసం కామెడీని ఒక రొమాన్స్ హీరో అవ్వగలిగింది, ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగలిగింది, కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్నానంటే కారణం ఆ ట్రెండ్ అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ 12 సినిమాల్లో 12 బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం ఒక సినిమాకి సంబంధం లేని కథలు, సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు, సంబంధం లేనటువంటి కామెడీ. వంశీ దగ్గర నుంచి జంజాల గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి. అందులో మీ అందరికీ బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈవివి సత్యనారాయణ, నేను తెచ్చుకున్నవాడు. మన జంజాల గారికి అహనా పెళ్ళంటే సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్, అతన్ని నేనే హీరోని చేసుకున్నా. ఏమండి, ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి బొండం అని సినిమా చేసాం. ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొన్ని పడ్డాం. కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం, వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు. నెగిటివ్ నేను ఎప్పుడు మాట్లాడను. ఎరా శ్రీ, మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడమే తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవరన్నా తిట్టుకోవడం ఆడేంటంటే మనకెందుకు, మనమే ఆడవలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు, అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను. మా వాళ్ళందరికీ తెలుసు, నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి. అంటే అచ్చన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు. సరే, వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు రమణుల దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు. నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను, మిస్టర్ పెళ్ళాం. సరే, ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఏంటన్నా, ఓ పెద్ద పుస్తకం వచ్చాడు. పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి, ఏంటి అన్నా, ఏంటది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు. కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి, ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా. షాక్. ఐఎమ్ నాట్ జోకింగ్. 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా. ఇట్లా బొమ్మలేసింది అబ్బాయి. ఎవరు జయదేవ్ ఎవరు వేశారు, జయదేవ్ అని గ్రేట్ మన బాపు గారి లాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా.
ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఎంత షాక్ తిన్నానంటే, ఒక టేబుల్ మీద నేను భోంచేస్తున్నా, నా బొమ్మేసింది, పక్కన ఏనుగు అది తింటుంది పక్కన. అన్నయ్య నిజంగానే నేను షాక్ అయ్యాను. నువ్వు నమ్మి తీరాలి. అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు, ఎప్పుడు మేము అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా. ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఒక 22 ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ 20. నాకు గుర్తుండి, నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండు. ఏంటి గొడవలా, కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే సైలెన్స్, కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది. మేమంతా కలిపి హోటల్లో భోంచేస్తున్నాం శ్రీ, ఆ బొమ్మ. అదైంది. నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు గుర్తుండి, 22 పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది. మేము భలే ఉంది, ఏంటబ్బాయి ఎవరు వేయించారు? నేనే వేయించా అన్నాడు. నవ్వుతాడుగా ఇప్పుడు ఆ ఫేస్, నేనే వేయించా అన్నాడు. ఏమో భలే అద్భుతం అబ్బాయి, భలే ఉంది ఇది అన్న. మీకు నచ్చిందా? అయితే ఇదే కథ, మనం తీద్దాం అన్నాడు. అవునా, ఎవరు తయారు చేశారు ఇది అని అన్నా. నేనే అన్నాడు. ఆహా, అయితే ఏంటంట అన్న. అచ్చన్న ఎంట్రీ, ఈయన ఎంటర్ అయ్యాడు వెనక నుంచి. సరే అయితే అబ్బాయి, మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అని అన్నాడు. ఏంటబ్బాయి, ఏంటి సజెషన్ కావాలి అంటే, మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, అవి వేరే లేవే, ఇబ్బంది పడ్డాం. సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని ఇవాళ అది అడుగుదామని వచ్చాం. ఇది ఎవరు తయారు చేశారన్న? వెంటనే ఎక్కువ టైం 3-5 నిమిషాల్లో తేలిపోయింది. ఇది ఎవరు తయారు చేశారన్న? నేనే చేశాను అన్నాడు కృష్ణారెడ్డి గారు. ఈ బొమ్మలు నువ్వే వేయించావా? వేయించడండి, మన కథను బట్టి ఆయన బొమ్మలు వేశాడు. ఇదే కథ కదా? అవునన్నా. మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం అనుకుంటున్నావు? నువ్వెవరిని అనుకున్నావు? మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు. నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు అది అన్న. దానికి ఇది నీ సంబంధం ఏంటన్నా? నేనా అన్న. అవును, నువ్వే, ఈ కథకి నువ్వే డైరెక్టర్వే, నువ్వు డైరెక్టర్వే అనన్నా. కాదండి, నేను డైరెక్షన్, నేను ఒకడు ఉన్నాను కదా, నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ. మీకు తెలిసిన హీరో గారి శ్రీ ఎలా ఉంటాను నేను, శ్రీ మనం అందరూ మీరంతా చూసిన వాళ్ళే. అది ఎలారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా. షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అనే శరత్గా ఎవరన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే, ఈ శరత్ గారి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్ గారు నాతో పనిచేస్తూ వచ్చాడు. సో రే కాకి అంటే ఏం లేదు, కాదంబరి కిరణ్, కాకి అంటే ఆడు. సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో, ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు. మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా
అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే, మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు. ఇవాళ నా ఇంట్లో నా మనవడు బాలాజీ కొడుకు, వాడికి 2 ఏళ్ళు అప్పుడు బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య ఊరికే సరదాగా చెప్తున్నా, ఏమనుకో బోరు కొడుతున్నానా, మా మనవడు త్రిలోక్ వాడి పేరు. వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా, వాడికి టీవీలో రాజాయ నమః గజరాజాయ నమః రూపాయ నమః యమరూపాయ నమః అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు. అవసరమైతే వాడు లేచి, ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు, రాత్రి రేపు వాడు త్రిలోకాడు ఏమవుతాడో నాకు తెలియదు, లేచి అని నేను ఏం స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు త్రిలోక్ ఇంట్లో. ప్రామిస్గా మా ఆవిడ షాకు, ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈడు భోంచేయట్లేదు రోజు, పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే, ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మామాలుడు అని సినిమా తీసి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అల్లుడు అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాసనారాయణరావు గారు. ఆయన అంత ప్రేమ అంటే ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మామాలుడు సినిమా తీసి ఇచ్చిన తర్వాత అది చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో. సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే, ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు, ఆ 4 సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన. సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అని అంటే, ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా, చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి 2 కళ్ళుగా మిగిలిపోవటం వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన. అలా నాకు ఈవీవి ఎస్వి ఇద్దరు 2 కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది. ఇవాళ నిన్న కల్పించినాడు అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటున్నారు, సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిలిం చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న. ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుళ్ళు అంటాడు, నేను దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అలా నిజంగా నేను తయారు చేసుకున్నందుకు ఈవేళ చెప్తున్నాను, నేను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువ ఆనందపడిన విషయంలో ఆనందపెట్టిన విషయం నన్ను ఎస్వి కృష్ణారెడ్డి నన్ను ఒక తండ్రి కన్నా ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యే పొజిషన్కి నన్ను తీసుకొచ్చారని మనవి చేస్తూ, దాని తర్వాత సినిమా ఏంటి, ఇది 175 days ఆడింది, ఫంక్షన్ చేశాం కదా, 175 days ఫంక్షన్ చేసాం. దీని తర్వాత సినిమా ఏం ప్లాన్ చేశాడు, మాయిలోడు. ఈ సినిమా తర్వాత మాయిలోడు సంవత్సరం ఆడింది శ్రీనివాస థియేటర్లో, 1 year ఆడింది. దీని తర్వాత సినిమా కొబ్బరిబొండం, రాజేంద్ర గజేంద్రుడు, మాయిలోడు 3 తీసాం వరుసన. 100 రోజులు, 175 days, 1 year వరుసగా అట్లా జరిగింది. ఎంతటికి ఇవాళ ఈ రోజున నేను ఇవాళ ఇక్కడ నిలబడగలిగాను అని అంటే నాకు గౌరవం కాదు, ఆ భగవంతుడిచ్చిన అదృష్టం. నాకు భగవంతుడిచ్చిన మరో బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి అని మనస్ఫూర్తిగా హాయిగా చెప్తూ, ఇక అచ్చెన్న మాకు మా ఇద్దరికి అదృష్టం ఏంటైనా ఉంది అని అంటే అది అచ్చెన్న అనుకున్న ఆ రోజు నుంచి. ఇందాక అన్నయ్య చెప్పినట్టు, మురళీమోహన్ అన్నయ్య చెప్పినట్టు డిసిప్లిన్, ఎలాంటి సినిమాలు గౌరవంగా ఉండాల్సిన సినిమాలు ఏంటి, ఇవాళ మాకు ఇంకొక మీరందరూ పనిచేసిన వాళ్ళేరా, ఏదో మీరు చాలా సంతోషంగా ఉంది మీ అందరి దగ్గర. నేను లేట్గా వచ్చినందుకు కొంచెం కడుపు మంట కూడా ఉంది నాకు. కానీ మనం ఎంత గౌరవమైన సినిమా, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ తెలుసా, అసలు 9 to 5 అంతే, ఆఫీస్ లాగా పనిచేసాం.
ఓన్లీ ఎస్వి. ప్లీజ్ ప్లీజ్ రోజా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అరే నీ పని ఏం చేస్తున్నాను రా. సో ఆ విధంగా నేను తీసుకో స్టిల్ తీసుకో. ఇంకా ఆపేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలు. ఇంకా పెద్ద చిన్న గుండ్రాయిలాగా ఉంది. సరదా గాడ్ బ్లెస్ యూ. సో ఆ విధంగా నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు, ఆ తీసిన సినిమాలు ఈరోజు కాదు, తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం, అదొక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి, నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి మరొకరు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ, ఇలా నువ్వు ఇంకొక 50 బర్త్డేలు హ్యాపీగా ఇంకొక హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి బర్త్డేకి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా. అనే ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక బయట కనిపిస్తుంది అసహ్యంగా, కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా మోస్ట్ రాఘవేంద్ర అని అయితే చెప్తుంటాను నేను, దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై యువర్ లైఫ్. రాఘవేంద్ర సినిమాలు అన్నింటిలో కల్లా నా బెస్ట్ ఫిల్మ్ ఈజ్ జ్యోతి. సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్ఠిపూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు, కానీ షష్ఠిపూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలి రే ఆలి, షష్ఠిపూర్తి అని రిలీజ్ అయిందిరా నిన్న. ఎంత గొప్ప పేరు ఇళయరాజా గారి మ్యూజిక్తో గొప్ప పేరు వచ్చింది అబ్బాయి. నిన్న బెజవాడలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము. షష్ఠిపూర్తి అనే సినిమా చేశాను. ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండె మీద చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరాలి అన్నయ్యగా పిలిపించుకుని మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం. మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ. తను మనకి ఎంత నీట్ కామెడీ. నేను రాజేంద్ర గారి చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి, హాలీని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా. చాట ఈడు చాట ఆడ బ్యాంక్ మేనేజర్ ఆడు, మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను. ఆ ఇంప్రవైజ్ చేసి తనేమో అందరిని ఎంకరేజ్ చేసి మమ్మల్ని వదిలి అంతే కదా ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అని అంటే దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తన బ్రాండ్ని తనే తెచ్చుకున్నాడని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రోజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మా అందరికీ ఇష్టమైన మా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాగే నవ్వుతూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని, మీకు ఆయురారోగ్యాల్ని అందించాలి. అలాగే మీ స్నేహం అచ్చిరెడ్డి గారు మీరు బంధం కలకాలం ఇలాగే ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నా లైఫ్లో నేను చూసిన కొంతమంది పాజిటివ్ పర్సన్స్లో కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఒకరని నేను చెప్పగలను. అంత పాజిటివ్నెస్ ఫుల్గా నిండిన వ్యక్తులు వీళ్ళు. ఈ కాలంలో ఇంత పాజిటివ్ మనుషులు చూడాలంటే చాలా కష్టం. అండ్ నా అదృష్టం వాళ్ళతో 3 సినిమాలని వర్క్ చేయడం జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాలు మీరు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఒక్కొక్క స్టోరీ ఎంత వెరైటీగా ఉంటుంది. ఆ స్టోరీని ప్రజలు ఎలా
రిసీవ్ చేసుకొని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. అందులో నేను చేసిన సినిమా కూడా ఒకటి ఉంది, శుభలగ్నం. ఒక భార్య భర్తను అమ్మేయటం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి స్టోరీ. సో అలాంటి ఒక సినిమాని కన్విన్సింగ్గా తీయటమే కాకుండా అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరు కూడా చూశారు. జగపతి బాబు గారి లైఫ్లో ఫస్ట్ సూపర్ హిట్ ఆ మూవీ. మొన్ననే మేము డ్రామా జూనియర్స్లో నేను, ఆమని, జగపతి బాబు గారు మళ్ళీ ఆ సినిమాని ఒక చిన్న స్కిట్ లాగా చేసాం. అది కూడా ఎంత సక్సెస్ అయిందో మీ అందరు కూడా చూశారు. సో ఆయన తీసిన సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా ఆ సినిమాలో సీన్స్, సాంగ్స్ గిర్రం తిరుగుతాయి. సో అంత బాగా ఉంటుంది ఆయన రాసే ఆ యొక్క సన్నివేశం కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ. మాకైతే ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టేవారు. శుభలగ్నం షూటింగ్కి వచ్చినప్పుడు దాంట్లో నేను, ఆమని గారు గోరింటాకు పెట్టుకొని ఉంటాం. సో కుంకుమ బొట్టు పెట్టాలి. ఫస్ట్ ఆమెను వెళ్ళి అడిగితే నా చేతులకి గోరింటాకు ఉంది, నేను ఎలా పెడతానో వెళ్ళి అమ్మాయితో పెట్టించుకోమని నన్ను చూపిస్తుంది. నా దగ్గరకు వస్తే నాకు గోరింటాకు ఉంటుంది. సార్ అన్నారు, నా స్టైల్లో మీ ఇద్దరు చేత్తో పెట్టకుండా కుంకుమ బొట్టు పెట్టాలి, ఎలా పెడతారో ఒకసారి చెప్పండి అంటే జుట్టు చించుకున్నాం, పీక్కున్నాం, కానీ మాకు ఐడియానే రాలేదు. లాస్ట్కి ఎంత కూల్గా అలా సోఫాలో జగపతి బాబు గారు కూర్చొని ఉంటే నేను పైనుంచి వచ్చి తల నుదురు ఆనించి కుంకుమ పెడతా. అంటే ఎవరి ఊహకి అందని సీన్ని అంత డీసెంట్గా అంత సూపర్గా తీయటం అనేది సార్తోనే మనం చూడగలం. ఎందుకంటే ఆ ఒక్క సీన్ చెప్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఆ యూనిట్లో ఎవరికి కూడా ఐడియా రాలేదు. అంత ఇట్లా వస్తే ముక్కు తగులుతుంది, మూతి తగులుతుంది, ఎట్లా పెట్టాలి, ఇలా అలా అలా అని ఆలోచించాను తప్ప ఇలా కూర్చొని వెనక నుంచి వచ్చి బొట్టు పెట్టచ్చు అనేది ఆ సీన్ చూసినప్పుడు ఎంత సెంటిమెంట్గా హృదయానికి హత్తుకుపోతుందో ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవచ్చు. అలా అనేక సీన్స్ ఆ శుభలగ్నంలో మా ఇద్దరి మధ్యలో. అసలు నేను సాఫ్ట్గా చేయటం ఫస్ట్ టైము, తినైతే అసలు దున్నేసింది. తిన క్యారెక్టర్ చూసినప్పుడు నిజంగా కొంచెం జలసీ వేసింది నాకు. అద్భుతంగా చేసింది, ఇంకెవరు చేయలేరు, ఆమెని తప్ప ఆ క్యారెక్టర్ వేరే ఎవ్వరు చేయలేరు. అసలు అంత బాగా చేసింది. గడుసు పెళ్ళామంటారు కదా, ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా భలే పట్టారు అసలు. అండ్ మొన్న మళ్ళీ మాకు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా చేసి అనేది గుర్తురాలే, ఏదో మొన్ననే చేసినట్టు అనిపించింది సినిమా మళ్ళీ చేస్తుంటే. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. అండ్ ఆహ్వానం నాకు బాగా నచ్చిన సినిమా, నేను బాగా కనెక్ట్ అయిన సినిమా. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటాం, అందరినీ పిలిచి అసలు దానికి రెడీ అవ్వటం కానీ, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కానీ, ఏం భోజనాలు పెట్టాలనే దాని మీద మనకి ఎంతో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ విడిపోయేటప్పుడు ఎంత ఈజీగా ఒక బంధం విడిపోవటం అంటే అసలు ఏదో మామూలు విషయంలాగా ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది, ఆ కాలంలో చాలా తక్కువ. కానీ సో సార్ చెప్పింది ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే విడాకులు చేసుకోవాలని. అలా చేసుకున్నప్పుడు ఎవ్వరు విడాకులు తీసుకోరు. ఆ తంతు కనుక జరిగితే పెళ్లి తంతు, దాన్ని రివర్స్లో మళ్ళీ అందరినీ పిలిచి మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టి మళ్ళీ తాళి ఇప్పించేది కనుక పెడితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ బంధం ఎప్పటికీ విడిపోదు, కలకాలం కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తలు. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా సార్ తీశారు. నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి, మనం ఉండగలుగుతామా లేదా, అడ్జస్ట్ అవుతామా లేదా అనేది. చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది 1 month 2 monthsకే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అలాగే యమలీల అద్భుతమైన సినిమా. ఆలీ గారిని మనం కామెడీ ఆర్టిస్ట్గా చూసాం. ఆయన పర్ఫార్మెన్స్తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు. మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో. ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్, ఒక మలయాళం డైరెక్టర్, తెలుగు సినిమా, దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఆలీ సైలెంట్గా నించొని జోకులు వేసేస్తూ ఉంటాడు, మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం. అట్లా నవ్వించే ఆలీతో ఒక మదర్ సెంటిమెంట్ని సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పెట్టించగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అది చాలా పెద్ద విషయం. సో ఆలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోత్కచుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది. మేమిద్దరం ఆ సినిమాలో అల్లరంటే అల్లరి. మీ అందరికీ గుర్తుంటుంది, ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని. ఒకసారి ఘటోత్కచుడు చూడండి,
దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ని లవ్ చేయటం, టచ్ చేస్తే డ్యూయట్ సాంగ్ అన్నీ అప్పుడే తీసేశారు సార్. సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్ట్ చేసిందే చెప్పగలను. మీరు 1 అవర్ తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం, అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఫుల్ నేమ్. కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్, వి అంటే వినోదం. సో సెంటిమెంట్ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అండ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సక్సెస్ చూసి ఎస్ అంటే సక్సెస్, వి అంటే వర్సటైల్ అని కూడా చాలామంది అనుకున్నారు. అన్ని సూపర్ హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ మాతో కానీ ఇక్కడున్న అందరూ, ఆమని, ఇంద్రజ, లయ, రవలి చాలామంది కనిపిస్తున్నారు. చాలా ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళైనా, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళైనా ఆయన్ని ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు. ఆయన అచ్చిరెడ్డి గారు అంత ప్రేమ అభిమానాన్ని పంచిపెడతారు. సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకుంటారు. కాబట్టే ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది హీరోయిన్లు, ఇంతమంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చి సార్కి విష్ చేయాలి అని విష్ చేస్తున్నారు. ఆ విషయం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమాలు తీయాలి. క్లీన్ సినిమాలు ఆయన పేరు. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో మళ్ళీ వినోదాన్ని, సెంటిమెంట్ని కలగలిపి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించాలని కోరుకుంటూ, ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని మళ్ళీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి. హీరోయిన్గా అడగట్లేదు, మంచి క్యారెక్టర్స్ ఇస్తే చాలు. మేము కూడా అదే అన్నాను. సో మళ్ళీ మీ సినిమాలో చేస్తే అది అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మీరు తీసిన ప్రతి సినిమా ఒక చరిత్ర, ఎప్పటికీ ప్రేక్షకులకు మర్చిపోలేరు. కాబట్టి వన్స్ అగైన్ అచ్చిరెడ్డి గారు సినిమాలు మళ్ళీ తీయాలి. మా డైరెక్టర్ గారితో సక్సెస్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ. మీ స్నేహం ఇలాగే 10 కాలాల పాటు గట్టిగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందాక అలాగా వినోదం టీం ఒకసారి టీమప్ అవ్వాలని చెప్పి అడుగుతున్నారు. వినోదం టీం ప్లీజ్ డూ కమ్ ఆన్ ద డయాస్. వినోదం లోగో మా రవి గారు చేశారు. థ్యాంక్ యూ. త్వరగా బొకేలు ఇచ్చే మిత్రులందరూ ఇచ్చేస్తే కేక్ కటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేయాలి ప్లీజ్ దయచేసి. చెప్తారా ఎమలీల టీం అంట మళ్ళీ. సార్ ప్లీజ్ ఎమలీల టీం. జెన్నీ గారు సీనియర్ యాక్టర్, జెన్నీ గారు ఎన్నో మంచి పాత్రలు చేశారు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి అదే ఎమ్మెల్యేలో ఉన్నారు ఆయన. ఎస్ రెడీ. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు. ఒక్క నిమిషం అండి, నా పాత్రికేయ మిత్రులందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఒకసారి బొకే. రాంబాబు వర్మ గారు ఈ లోపల కేక్ రెడీ చేయండి. అన్నయ్య భగీరథ గారు తారక రామ అనేటువంటి ఒక అద్భుత పుస్తకాన్ని రాశారు. వారు బుక్ ప్రజెంట్ చేస్తున్నారు. అన్న ఎట్లండి మీరు ఇక్కడ రండి చెప్తా.
రానే ఎట్రండి, వాళ్ళ ఏర్పాటు చేసుకుంటారు, మీరు ఇట్రండి ఇంతలో. అందరూ మన మీడియా అందరూ వచ్చేయండి. సుబ్బారావు గారు, సురేష్ కొండేటి వచ్చిన దగ్గర నుంచి బొకే పట్టుకొని తిరుగుతున్నాడు పాపం చాలాసేపు నుంచి. మా సురేష్ కొండేటి, మా సుబ్బారావు, మా ఓం ప్రకాష్, ఆర్డిఎస్ ప్రకాష్, ఆనంద్ రా. రాజేంద్ర ప్రసాద్ గారు కేక్ కటింగ్ 5 నిమిషాల్లో జరగకపోతే నిన్ను కట్ చేస్తారా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి దయచేసి అందరూ సహకరించి కేక్ కటింగ్ త్వరగా. మా యజ్ఞమూర్తి, మా రాంబాబు. తర్వాత మళ్ళీ మనం ఇంకా కూడా లీజర్గా కూడా అందరం ఫోటోలు దిగుతాం, ఎక్స్క్లూజివ్గా దిగుదాం. గౌతమ్ రాజు ఇచ్చావా? గౌతమ్ రాజు గారు శాలతో సత్కరిస్తున్నారు. ఓకే, తర్వాత సత్కరిస్తున్నారు. అయిన తర్వాత దయచేసి నా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద డయాస్. నా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద డయాస్ ప్లీజ్. అందరూ అయిపోయిందమ్మా ప్లీజ్. దయచేసి మన వాళ్ళందరూ కాల్ చేస్తే ఓన్లీ కేక్ కటింగ్ కార్యక్రమానికి ప్లీజ్ కోఆపరేట్. సార్ కొంచెం స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది సార్. మీ హీరోయిన్స్ లో ఎవరు పాడతారు బాగా? హ్యాపీ బర్త్డే. చూడండి మ్యామ్, చూడండి. రెడీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు హీరోయిన్స్, ఓన్లీ హీరోయిన్స్ ప్లీజ్. మా ప్రియ మిత్రుడు సుబ్బారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. రెడీ. నో మోర్ బోకేస్ ఆర్ ఎనీథింగ్ అయిపోయింది. ఆర్ట్ డైరెక్టర్ కటలి బ్రహ్మ గారు మాట్లాడతారు. ముందుగా కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొట్టమొదటి అడుగు మే 10th 1996 వినోదం సినిమా మే 9th ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మా గురువుగారు మనీషా రాజు గారి దగ్గర మే 10th జాయిన్ అయ్యాను అప్రెంటిస్గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చిరంజీవి గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ, ఇలాగా ఆ హీరోల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే కొత్త హీరోల వరకు అందరి సినిమాలు చేశానంటే దానికి కారణం కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళతోటి మా గురువు గారి సమక్షంలో నేను 15 మూవీస్ వరకు వర్క్ చేశాను. ఆ వినయం అక్కడ నేర్చుకున్న ఆ వర్కే నాకు ఈరోజు ప్రొడక్షన్ డిజైనర్గా ఈ స్థాయికి రావడానికి కారణమైంది. దానికి నా జీవితాంతం
కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారికి రుణపడి ఉంటాను. వాళ్ళ కోసం నేను ఎప్పుడైనా ఎప్పుడు పిలిచినా ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రముఖ నటులు గౌతమ్ రాజు గారు మాట్లాడతారు. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను నటుడిగా ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్లా ఉన్నాడనేవారు, కానీ గౌతమ్ రాజు అని నా పేరు తీసుకొచ్చింది గురువుగారు కృష్ణారెడ్డి గారు. వారి సినిమాల వల్ల, అలాగే నా మిత్రుడు గుండు హనుమంతరావు కూడా అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే నేను డైరెక్టర్ గారిని దాసరి నారాయణరావు గారితో పోలుస్తాను. ఎందుకనంటే ఆయన వైట్ అండ్ వైట్ వేసి ఇలాగే మడత పెడతారు, ఈయనేమో కలర్ వేసి మడత పెడతారు. ఈయన స్టైలు అంతా హీరో స్టైలే, డైరెక్టర్ స్టైల్ వేరే. వీళ్ళిద్దరితో ఎందుకు పోలుస్తానంటే, దాసరి నారాయణరావు గారు గురువు గారు మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి ఒక స్టైల్ ఉంది. అంటే ఆ స్టైలు రామారావు గారికి ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు గారికి ఎలా ఉంటుంది. కానీ దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ గారు వారి స్టైల్లో వాళ్ళిద్దరిని యాక్ట్ చేయించారు. అది చాలా గొప్ప విషయం అండి. ఎలాగంటే ఎన్టీ రామారావు గారికి బ్రదర్ అని ఉంది, నాగేశ్వరరావు గారి ఏ బాబా అని ఉంది. కానీ దాసరి నారాయణరావు గారు ఆయన స్టైల్లో బొబ్బిలిపల్లి సినిమాలో రామారావు గారి చేత ఆయన స్టైల్లో డైలాగులు చెప్పిస్తారు. అలాగే నాగేశ్వరరావు గారిని మన ప్రేమాభిషేకంలో ఆయన స్టైల్లో చెప్పిస్తారు. అలాగా కృష్ణారెడ్డి గారు అంటే కథని బట్టి హీరోని ఎన్నుకుంటారు. గొప్ప విషయం ఏంటంటే ఒక కమెడియన్ని పెద్ద హీరో చేశారు. అలాగే ఒక కమెడియన్ తోటి ఒక అగ్రశ్రేణి హీరోయిన్తో పాట పెట్టి సక్సెస్ అయ్యారు. ఈ గొప్ప వ్యక్తి దగ్గర మేము యాక్ట్ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం. సార్ మీరు ఇలాగే నిండి 100 ఏళ్ళు వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా మంచి సినిమాలు చేసి మాకు కూడా వేషాలు ఇవ్వాలని నా ఇష్టదైన వెంకటేశ్వరని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ బర్త్డే సార్. ఒక్క నిమిషం పక్క రండి సార్ ప్లీజ్. వెనక వెకెట్ చేయండి. ఇప్పుడు జర్నీ గారిని ఒక సంక్షిప్త ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. అభినందనలు. అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో ఒక మాట ఉంది, కృతజ్ఞత చెప్పుకుందుకు ఎప్పుడు భగవంతుడు ఆశిస్తూనే ఉంటాడు, కృతజ్ఞత చెప్పిన వాళ్ళకి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలా కృతజ్ఞత చెప్పుకుందుకు నాకు ఈవేళ అవకాశం వచ్చింది కృష్ణారెడ్డి గారి కృతజ్ఞత చెప్పుకోవడానికి. ఆయన దయ వల్ల, ఆయన నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల నేను ఒక ఇంటి వాడిని అయ్యాను. ఆయన ఇచ్చిన డబ్బులతో నేను ఒక 200 గజాల స్థలం కొనుక్కుని ఓ ఇల్లు కట్టుకున్నాను. ఆ కృతజ్ఞత చెప్పుకుందుకు ఇవాళ నాకు అవకాశం దొరికింది. గాడ్ బ్లెస్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు? మనీషా ప్రసాద్ టీమ్ బొకేతో సత్కరిస్తుంది. మనీషా ప్రసాద్ అంటే మనీషా సంస్థలో స్టిల్ ఫోటోగ్రాఫర్గా, ఆ ఫ్యామిలీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఫ్యామిలీ. రెడీ? మనీషా సంస్థకు అత్యంత ఆత్ముడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ భాస్కర్. సంస్థలో సొంత మనిషిలాగా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ బొకేతో సత్కరిస్తున్నాడు. ఇక ఆపేసేయండి, ఇంకెవరు రాకండి. ఇంక అయిపోయిందా? త్వరగా
బాలరాజు, జర్నలిస్ట్ బాలరాజు, త్వరగా త్వరగా త్వరగా. జర్నలిస్ట్ బాలరాజు. అండ్ మీది అయిపోయిందా? ఎవరు ఎవరని చెప్పాలి? డైరెక్టర్ గారి పర్సనలా? వెరీ గుడ్. డైరెక్టర్ గారి పర్సనల్ ఏం పేరు? సహదేవ్. ఒక్క నిమిషం ఆగండమ్మా. మిత్రమా, నేను తర్వాత చెప్తాను ఆయన మాట్లాడిన తర్వాత. ఇప్పటికే లేట్ అయింది, ప్లీజ్. నేను సపరేట్గా బ్రహ్మాండంగా చేయిస్తాను. ఇంకా ఆగండి, ఇంకా మా టీవీ రఘు. రఘు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మీడియాలో ప్రముఖుడు రఘు, మా టీవీ రఘు. సరే అది ఓకే. లాస్ట్ వచ్చేయండి. ఈ కేక్ కటింగ్ తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారు. సార్ ప్లీజ్. అభిమానుల కేక్ కటింగ్ ఇది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ రోజు నుంచి కూడా 30 సంవత్సరాలుగా డైరెక్టర్ గారితో ప్రయాణం చేసినటువంటి అభిమానులు. మనం పక్క వచ్చేయండి. ఇదంటే తీయండి ఎవరన్నా. గ్రూప్ ఫోటో సరిగ్గా నిలబడండి చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అభినందనల పరంపర పూర్తయింది. ఇప్పుడు దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారి స్పందన. ఎవరు రండి. ఫస్ట్ టైం చదువుతున్నాము. రండి త్వరగా రండి ప్లీజ్. మళ్ళీ దిగిన మళ్ళీ ఇక్కడే సార్ కొంచెం ఉన్నాడు. అయిపోయింది. ఎంతసేపు తీస్తారో ఎంతసేపు పెడతారు. ఇప్పుడు అలా తీసుకుంటా పోతే ఎట్లా ఉంటుంది? Here we come. Ooh la 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 la. Keep 'em up, 'cause you ain't seen nothing. Thank you all. Thank you. Please clear the desk. అందరూ అలా భోజనం చేస్తూనే ఎస్వి కృష్ణారెడ్డి గారి స్పందనను ఆస్వాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎందరో మహానుభావులు వాళ్ళు ఆర్టిస్టుల యొక్క కెరియర్ తోటి వాళ్ళు నా పేరు చెప్తున్నారు, కానీ వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా గొప్పవాళ్ళు కాబట్టే వాళ్ళు గొప్ప రేంజ్కి వెళ్ళారు. దట్ ఈజ్ ట్రూ. ఇక నేను చేసింది ఏముంది అని అంటే, నేను కేవలం అతను సెలెక్ట్ చేసుకోవడం అంతే, ఇంతవరకే.
ఆ తర్వాత ఇక నాకేమీ సంబంధం ఏమీ లేదు. ఆయన వాళ్ళంతటా వాళ్ళే నటిస్తూ వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇవాళ నా బర్త్డే జరుపుకోవడం అనేటటువంటిది మీరందరూ చేస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పవలసింది ఎవరికి అని అంటే ఒక అచ్చిరెడ్డి గారికి, అంతే. అచ్చిరెడ్డి గారికి చెప్పి తీరాల్సిందే.